ములుగులో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా సీన్ మారింది. మంత్రి సీతక్క క్యాంప్ ఆఫీస్ ను బీజేపీ శ్రేణులు ముట్టడికి యత్నించగా ఇటు కాంగ్రెస్ శ్రేణులు ప్రతిదాడులకు దిగారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడికి చెందిన బుక్ స్టాల్ పై ధ్వంసంకు యత్నించారు. అయితే దీంతో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మరోవైపు పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు. తొలుత మంత్రి సీతక్క ఆఫీస్ ముట్టడికి బీజేపీ శ్రేణులు యత్నించాయి. ఒక్కసారిగా క్యాంపు కార్యాలయం వైపు దూసుకెళ్లాయి. ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన సీతక్క ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు చించివేశారు. అలాగే సీఎం రేవంత్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పోలీసులు బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు ఆ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రోడ్డుపై బైఠాయించిన బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సతీష్, ములుగులో బీజేపీ వర్సెస్ ఇటు కాంగ్రెస్ సీన్ మారింది. సో మంత్రి సీతక్క క్యాంప్ ఆఫీస్ ను బీజేపీ శ్రేణులు ముట్టడికి యత్నించగా అంటే కాంగ్రెస్ శ్రేణులు ప్రతిదాడులకు దిగారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేశారు. సో మొత్తానికి అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? బీజేపీ అన్నట్టుగా తయారైంది. ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. హైటెన్షన్ వాతావరణంలో అటు కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల నిరసనలతోటి హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఉదయం ములుగు జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణుల నిరసన దిగారు. జాతీయ రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసి జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి మంత్రి సీతక్కకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలను కూడా చించివేశారు. దీంతో పాటుగా సీతక్క క్యాంపు కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించగా అటు పోలీసులు అయితే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అటు పోలీసులు బీజేపీ శ్రేణులను వారించి అదుపులోకి తీసుకునే పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ములుగు జిల్లా ఇటు బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నటువంటి క్రమంలో ఆ తర్వాత సీన్ లోకి ఎంటర్ అయినటువంటి కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ చర్యకు ప్రతిచర్యగా దాడి చేసేందుకోసం ప్రయత్నించారంటూ బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం మీద కాంగ్రెస్ శ్రేణులు చేసినటువంటి దాడికి నిరసనగా బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో అటు ములుగు జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ శ్రేణులు ప్రతి దాడిగా బీజేపీ పార్టీకి సంబంధించిన విజయవయం జిల్లా నాయకుని బుక్ స్టాల్ పైన దాడి చేసేందుకోసం కూడా వాళ్ళు ప్రయత్నించారు. షాప్ ముందు ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి బుక్ స్టాల్ సామాగ్రిని మొత్తం ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేసి బుక్ స్టాల్ పై ధ్వంసం చేసేందుకోసం ప్రయత్నించారంటూ కూడా బీజేపీ శ్రేణులు ఆరోపించినటువంటి పరిస్థితి. వీళ్ళు దాడికి యత్నిస్తున్నటువంటి క్రమంలో పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఒకవైపు కాంగ్రెస్ శ్రేణులు, మరొక వైపు బీజేపీ శ్రేణుల నిరసనలతోటి ములుగు జిల్లా కేంద్రం అట్టుడికి పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందన్నటువంటి ఉత్కంఠమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపజేసేందుకోసం ప్రయత్నాలు అయితే సాగిస్తున్నారు. సంజన, అంటే సతీష్, ఈ సిచ్యువేషన్ లో అలాంటి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇరు వర్గాలను కూడా అదుపులోకి తీసుకొని అక్కడ పరిస్థితిని అంతా అదుపులోకి తెచ్చేటువంటి పనిలో పోలీసులు నిమగ్నమైనటువంటి పరిస్థితి. అటు నిరసన కలిగినటువంటి బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. ఇటు నిరసన దాడికి యత్నించినటువంటి కాంగ్రెస్ శ్రేణులను కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఇరువురికి సర్ది చెప్పి ఎటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండేలా గట్టి చర్యలు చేపడతామంటూ పోలీసు వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. Right, Satish, thank you for the updates.